ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడో చోట మహిళ హింసకు గురవుతూనే ఉంది. తాజాగా యువకుడు తన ప్రియురాలిని బెల్టు, పైపులు, వైర్లతో కొట్టి హింసించి అత్యాచారం చేశాడు. ఆమె అరుపులు వినిపించకుండా ఉండేందుకు ఆమె నోట్లో ఫెవిక్విక్ పోసి పైశాచిక ఆనందం పొందాడు. ఆమె కళ్లల్లో, ప్రైవేట్ పార్ట్స్లో కారం చల్లాడు. 2 రోజుల పాటు నరకం చూసిన ఆ యువతి ఎలాగోలా అతని నుంచి తప్పించుకుంది. ఇప్పుడు ఆ దుర్మార్గుడు కటకటాల పాలైనప్పటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం? అది మధ్యప్రదేశ్లోని గునా జిల్లా. అయాన్ పఠాన్ అనే యువకుడు స్థానికంగా లేబర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కన్ను తన ఇంటి పక్కనే ఉన్న 23 ఏళ్ల యువతిపై పడింది. యువతి తల్లి తన ఆస్తినంతా కూతురి పేరు మీద రాయడంతో ఆ విషయం తెలిసిన అయాన్ ఆమెను ప్రేమలోకి దింపి పెళ్లి చేసుకుని ఆస్తినంతా తన పేరును రాయించుకోవాలి అనుకున్నాడు. తన ప్లాన్ను అమల్లోకి తెచ్చాడు. యువతి కనిపించినప్పుడల్లా ఆమెను చూసి నవ్వడం, పలకరించడం లాంటివి చేసేవాడు. సదరు యువతి కూడా పక్కింటి కుర్రాడే కదా అని పలకరించింది. ఇక యువతి ఎక్కడికి వెళ్ళినా ఆమె వెంట వెళ్ళేవాడు. ఫాలో చేసి ఆమెను ఇంప్రెస్ చేశాడు. యువతి కూడా అతన్ని నమ్మి స్నేహం చేసింది. ఇద్దరూ కలిసి ఊరంతా తిరిగేవారు. వన్ ఫైన్ డే అయాన్ తను ప్రేమిస్తున్నట్లు యువతికి చెప్పాడు. యువతి భయంతో ఇంటికి వెళ్ళిపోయింది. తల్లికి విషయం చెప్పగా అతనికి దూరంగా ఉండాలని సూచించింది. యువతి దూరంగా ఉండటంతో ఆమెను బతిమాలి స్నేహానికి పరిమితమవుదామని అన్నాడు. దీంతో ఆమె ఒప్పుకుని మునుపటిలా ఉంది. కానీ మెల్లిగా ఆమెను ప్రేమలో దింపాడు. యువతి కూడా అతన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఊళ్ళో అందరికీ కూడా వీరి విషయం తెలిసిపోయింది. అంతా సాఫీగా సాగుతున్న వేళ అయాన్ అసలు రూపం బయటపడింది. నీ పేరుపై ఉన్న ఆస్తి నాకు రాసివ్వు అని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. తన ఆస్తి కోసమే ప్రేమించాడు అని గ్రహించిన యువతి అయాన్ను దూరం పెట్టింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అత్యాచారం చేస్తే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారని, అప్పుడు ఆస్తంతా తనదే అవుతుంది అని అనుకున్నాడు. యువతిని ట్రాప్ చేసి పొదల్లోకి తీసుకుని వెళ్ళాడు. ఆమె చేతులు కట్టేసి బెల్టు, వైర్లు, పైపులతో కొట్టాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె అరుపులు ఎవరికీ వినిపించకుండా ఉండేందుకు నోట్లో ఫెవిక్విక్ పోశాడు. ఆమె పెదవులు అతికించేశాడు. ఇక అతడి చెర నుంచి 2 రోజుల తర్వాత ఎలాగోలా తప్పించుకున్న యువతి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి అయాన్ను అదుపులోకి తీసుకున్నారు. యువతిని గ్వాలియర్ ఆసుపత్రి నుంచి ఢిల్లీకి తరలించారు. ఒళ్లంతా గాయాలతో ఆమె శరీరం వాచిపోయింది. వాపు కారణంగా ఆమె కళ్ళు మూసుకుపోయాయి. కాగా ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. యువకుడిపై బుల్డోజర్ యాక్షన్ షురూ చేసింది. అంటే స్థానిక పరిపాలనా అధికారులు బుల్డోజర్తో నిందితుడి ఇంటికి వచ్చి కూల్చివేత నోటీసులు అంటించారు. ఆ తర్వాత ఇంటిని కూల్చివేశారు. అంతేకాదు సీన్ రీకన్స్ట్రక్షన్ కొరకు నేర స్థలానికి అయాన్ను తీసుకొచ్చారు. దాడికి ఉపయోగించిన బెల్ట్, ఫెవిక్విక్, ట్యూబ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను నిలువున మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రేమను నిరాకరించిన అమ్మాయిలను కత్తితో పొడిచి చంపేస్తున్న యువకులు శాడిస్టులుగా తయారవుతున్నారు. వేరే మతం అమ్మాయిలను ప్రేమ పేరుతో లొంగ తీసుకుని బలవంతంగా మతం మార్చుకునేలా చేస్తున్న అనేక ఘటనలు కూడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఘటన కూడా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.